మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు కండక్ట్ చేస్తాం ముగ్గుల పోటీ అన్నప్పుడు నాకు పెద్ద డౌట్ ఉండేది, అసలు వస్తారా అమ్మా అని నేను అడిగా. లేదన్నా దాదాపు 100+ పార్టిసిపేషన్ చేసేకి ఇంట్రెస్ట్ చూపించారు ఇక్కడ వాళ్ళు అని చెప్పి కౌశిక్ గారు పుష్ చేసిన తర్వాత ఐ సెడ్ ఓకే, అందరు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రైజ్ అయితే ఇవ్వాలా అని చెప్పి అనుకునే దానికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ మా సైడ్ నుంచి ఒక ప్రైజ్ అంటూ గ్యారంటీ ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసాం. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ జరగలేదు ఇట్లా ఈవెంటు, బట్ ఇంత పెద్ద పార్టిసిపేషన్ అనేది ఫస్ట్ టైం. వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన దానికి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇక్కడ ఎన్ఆర్పేట నుంచి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలండి. ఈరోజు హ్యాపీయెస్ట్ ఎవరు పర్సన్ గెస్ చేయగలుగుతారా? హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారని గెస్ చేయగలుగుతారా ఎవరన్నా? మా ఫాదర్. నిజంగా చెప్తున్నా, ఆయనకి ఇంటి దగ్గర ఏ కార్యక్రమం పెట్టినా హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అందరూ ఏమనుకుంటారు అంటే ఇంటి దగ్గర ఈవెంట్ జరగరాదు, ఇంటి దగ్గర మ్యూజిక్ పెట్టరాదు, ఇంటి దగ్గర గొడవలు ఉండరాదు అనుకుంటారు. మా నాయన మాత్రం ఏం జరిగినా హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ అర్త్. ఇక్కడ ఏమన్నా ఈవెంట్ జరిగితే మాత్రం హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. నాకైతే డ్యామ్ షూర్ తెలుసు ఆయన మైండ్, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కాబట్టి ఆయనకి ఇక్కడ ఏం జరిగినా, ప్రోగ్రామ్స్ ఇంటి దగ్గర జరిగినా, ఇంకా కావాలంటే ఇంట్లో కూడా ముగ్గులు వేయించేదానికి కాంపిటీషన్ కూడా అలౌ చేస్తారు. ఆ రకం అనమాట మా ఫాదరు. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన సర్వీస్ చేసే విధానము, ఆయన ఏదో చేయాలా అనే తపన, కర్నూలుని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు ఉండేది. ఆయనను చూసే ఆ స్ఫూర్తి తీసుకొనే నేను కూడా రాజకీయాల్లో రావడం. బట్ ఏదైతే అది ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మీకు భోగిలో ఒకటి ఎప్పుడు అంటుంటారు పెద్దలు, మన ఇష్యూస్, మన ప్రాబ్లమ్స్ అన్నీ మంటలో వేసేసి ఫ్రెష్ స్టార్ట్ అనేది తీసుకోవాలా. ఇయర్ గోల్స్ ఏం చేయాలా, ఎట్లా ప్లాన్ చేసుకోవాలా ఏమనేది ఇట్స్ ఎ ఫ్రెష్ స్టార్ట్. అందరు కూడా ఆలోచించుకొని ఈరోజు ఉండేవన్నీలో అగ్గిలో వేసేసి పాత ఇష్యూస్ అన్నీ ఏం జరిగినా ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ తీసుకొని మైండ్ రీసెట్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇయర్ టార్గెట్స్ గోల్స్ పెట్టుకొని లైఫ్లో అందరూ మంచిగా అచీవ్ చేయాలా. మనతో పాటు అందరు బాగున్నారు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటేనే మనం బాగుంటాం. మన పక్కన వాళ్ళు అందరు బాగుంటే మనం బాగుంటాం. మనం ఒక్కటే బాగుంటే ఆ లోకంలో ఏం ఉండదు. అందరూ బాగుండాలా, అప్పుడే మనం బాగుంటాము అనేది అది అందరిలో రావాలా, చైతన్యం రావాలా. మొక్కున్నప్పుడు కూడా దేవుని మొక్కున్నప్పుడు కానీ ఎక్కడ కానీ అందరు బాగున్నారు అనేది మొక్కాలా. నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటుంటాను. నేను పోయినప్పుడు నేను బాగుండాలా అని కాదు, నేను అందరు బాగుండాలా, అన్నీ బాగుండాలా అనేది ఒక సింపుల్గా చెప్తుంటా. సో ఆల్వేస్ మీరు కూడా అట్లనే ప్రే చేయాలనేది రిక్వెస్ట్ చేస్తూ, ఫ్యూచర్లో కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ చేయాలంటే ఒక మిస్ కాల్ ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సెల్ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సో మాకేమంటే ఒక ఎంకరేజ్మెంట్, ఇట్లా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సో 9603 502 502